తమ కన్నుల ముందు ఆవిర్భవించిన మోహిని రూపసౌందర్యాన్ని తనివి తీరా చూస్తూ దితిపుత్రులు ఇలా అంటున్నారు. ఔగదే లావణ్యము, ఔగదే మాధుర్యము, ఔగదే సతి నవయౌవనాంగీ. ఎట నుండి వచ్చితివి ఏమి ఇచ్చించెదు, నీ నామమెయ్యది నీరజాక్షి. అమర గంధర్వ సిద్ధాసురచారణ మనుజ కన్యలకు నీ మహిమ కలదే. ప్రాణచిత్తేంద్రియ పరిణామదాయియై నిర్మించెబో విధి నిన్ను కరుణ వనిత. కశ్యపు సంతతి వారమేము భ్రాతలము సురలకు ఏమిద్ధ పౌరుషులము. జ్ఞాతులకు మాకు ఏకార్థ సంగతులకు పాలు తీరని అర్ధంబు పంచిమ్మా. ఆ ఆ ఆహా, ఏమి లావణ్యం, ఏమి మాధుర్యం! కొంగ్రొత్త జవ్వనంతో మిసమిసలాడిపోతున్నావు. ఎక్కడి నుండి వచ్చావు? నీకేమి కావాలి? నీ పేరేమిటి? నరజాతులలో గాని అమరాది జాతులలో గాని నీ వంటి మహిమ ఉన్నవారు మాకు ఇంతవరకు కానరాలేదు. ప్రాణము, చిత్తము, ఇంద్రియాలు ఏ లెక్కలో ఎంతగా ఉంటే సమగ్రత ఏర్పడుతుందో అది అంతా చక్కగా లెక్కగట్టి బ్రహ్మయ్య నిన్ను సృష్టించినట్లున్నాడు అని ఆ సౌందర్య దేవతను ఆరాధనాపూర్వకంగా చూశారు రాక్షసులు. వారి హృదయాలలో ఉన్న ఆందోళన వారిని ఆమె సమాధానం విందాం అనే భావరేఖను కూడా కలిగించలేదు. గబగబా ఒక్క మాట అన్నారు. అమ్మాయి, మేమందరం కశ్యప ప్రజాపతి పుత్రులము, అన్నదమ్ములము. కాకపోతే మాకు పౌరుషం కొంత హెచ్చు. దానికేమిగాని మాకు ఈ అమృతంలో పాలు పంచుకోవడం చేతకాలేదు. ఆ పని కాస్త నీవు చేసిపెట్టు. మేమందరము 2 బారులు తీరి కూర్చుంటాము. నీవు పక్షపాతం లేకుండా మాకు పంచిపెట్టు.